నమస్తే కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. వైసీపీ ఘోర ఓటమి చవి చూసిన తర్వాత 1 by 1 జగన్ గారికి బ్యాడ్ న్యూస్ వస్తానే ఉన్నాయి ప్రతిరోజు. ఇప్పుడు చూడండి, ఒకటి పోయిందంటే ఇంకొకటి, ఒకటి పోయిందంటే ఇంకొకటి. ఇప్పుడు లేటెస్ట్గా ఈయన దువ్వాడ శ్రీనివాస్ గారిది. సో ఎందుకు ఈ బ్యాడ్ సంకేతాలు? టైం అస్సలు బాగాలేదంటారా ఏంటి? టైం బాగాలేకపోవటం అనేది ఉండదండి అసలు. మనం చేసిన పనులే మనకు ఎదురొస్తాయి. ఇప్పుడు నువ్వు నలుగురికి మంచి చెయ్యి, నీకు నలుగురు మంచి చేస్తారు అనేది ఒక మాట ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అనే మాట ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. కానీ వైసీపీ పార్టీ పెట్టినప్పుడే ఒక ప్రజలకు సేవ చేయాలని కాకుండా ఒక కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో మొదలైన పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలని పెట్టిన పార్టీ అది. అప్పటి వరకు తాను చేసిన తప్పుల్ని కప్పెట్టుకోవటానికి రాజకీయము అనే ఒక మేలు ముసుగుని వేసుకోవటం కోసం రాజకీయ పార్టీని స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని అతని ఎజెండాలో ప్రజలు కాదు, ప్రజల సంక్షేమం కాదు, రాష్ట్రానికి ఏదో చెయ్యాలనేది కాదు అతని ఉద్దేశం. అతని ఉద్దేశం కేవలం ఏంటి అంటే, నేను ఇంత సంపాదించాను, దీన్ని కాపాడుకోవాలి, నా పైన కేసులు ఉన్నాయి, ఆ కేసుల నుంచి నేను బయటపడాలి అంటే రాజకీయ పార్టీ ద్వారా మాత్రమే నేను ఏదైనా చేయగలను. పైగా కాంగ్రెస్ పార్టీ నన్ను చీకొట్టింది, చీకొట్టిన వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలి అంటే ఒక జాగ్రత్త కోసం, ఒక కాపాడుకోవటం కోసం, ఒకళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం. అంటే అన్నీ ఏం చూపిస్తున్నాయి మనకి ఇక్కడ? సెల్ఫ్ సెంట్రిక్గా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టూనే ఉన్నాయి ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవటమో జగన్మోహన్ రెడ్డి కోసమే, ఆస్తులు కాపాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి కోసమే, కేసుల నుంచి తప్పించుకోవాలి అనుకునేది జగన్మోహన్ రెడ్డి కోసమే. అంటే ఈ పార్టీ ఏర్పడింది, వైఎస్ఆర్ పార్టీ అనేది తనని తాను రక్షించుకోవటానికి తన కోసం ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఈ వేదికలోకి ఎవరెవరు వచ్చి చేరారు అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళే అందరూ వచ్చి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు గెలవదు? రాష్ట్రాన్ని విడదీశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవదు. అందుకోసం మనం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏంటి లాభం, మనకి ఇప్పుడు అర్జెంటుగా పునరావాసం కావాలి అనుకునే నాయకులు కొంతమంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఎలాగో అధికారంలోకి వస్తుంది, సీట్లు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా వాళ్ళ పునరావాసం కోసం వాళ్ళు వచ్చి చేరిన పార్టీ కానీ అది వైఎస్ఆర్ పార్టీ. ఆ వైఎస్ఆర్ పార్టీ కోసమే పుట్టిన రాజకీయ నాయకులు ఎవరున్నారు చెప్పండి? ఒక్కళ్ళు లేరు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు, ఆయన కాంగ్రెస్ మనిషి. మీరు మొత్తం లిస్ట్ తీయండి, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళన్నా అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా అవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళే మేజర్ మొత్తం మేజర్ కాంగ్రెస్ కదా. ఇలా ఏర్పాటైన ఈ పునాదుల మీద పట్టిన పార్టీ ఇది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు, ఒక్కొక్కళ్ళు మనం చూసుకుంటే కనుక, దువ్వాడ శ్రీనివాసు అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని సీట్ ఇచ్చినప్పటికీ గెలవకపోతే, అదే సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ వస్తే ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి, ప్రజారాజ్యం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే దిక్కుదోచని పరిస్థితిలో ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆశాజ్యోతిలాగా జగన్మోహన్ రెడ్డి కనిపించాడు, వచ్చి చేరాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సింది ఇలాంటి నాయకులే. ఏంటి? మాట మీద నిలబడని వాళ్ళు, చట్టానికి భయపడని వాళ్ళు, సమాజానికి భయపడని వాళ్ళు, ఎదురు పార్టీ వాళ్ళని ఏమైంటే అది అనగలిగిన వాళ్ళు, బూతులు మాట్లాడగలిగిన వాళ్ళు, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వచ్చి ఈ పార్టీలో చేరారు. అలాగే ఆస్తుల్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు, అప్పటి వరకు ఏమైనా కేసులు ఉంటే కేసుల నుంచి తప్పించుకోవాలనుకునేవాళ్ళు, లేదు అనుకుంటే గ్రనైట్ వ్యాపారం చేసేవాళ్ళు రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు. అలాగే లిక్కర్ ద్వారా సంపాదించుకోవాలనుకున్నా, ఇసుక ద్వారా సంపాదించుకోవాలనుకున్నా, ఇలాంటి కాంట్రాక్టులు సంపాదించుకోవాలనుకున్నా, ఏం చేయాలన్నా అలాంటి వాళ్ళందరూ వచ్చి ఆ పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఇప్పుడు విజయసాయిరెడ్డికి అసలు అప్పటికి వరకు రాజకీయాలు తెలీదు, కానీ ఆయన చాలా పెద్ద నాయకుడు అయిపోయాడు హఠాత్తుగా. కేవలం ఆయనకున్న అర్హత ఏంటి? ఆడిటర్. జగన్మోహన్ రెడ్డికి ఆడిటరు.
జగన్మోహన్ రెడ్డికి కుయుక్తులతోటి మాయోపాయాలతోటి సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బులు ఎలా దేశాలు దాటించాలి, ఎలా డబ్బులు సంపాదించాలి అని నేర్పినవాడు. మీరు ఒక్కొక్కళ్ళని తీసుకోండి, అందరు ఇట్లాంటి వాళ్ళే. ఇట్లాంటి వాళ్ళు అయ్యేసరికి వీళ్ళ వ్యూహాలు కూడా ఇలాగే భయంకరంగా ఉంటాయి, సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటాయి వీళ్ళ వ్యూహాలు కూడా. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలే వీళ్ళ వ్యూహాలు. ఓకే, అందరూ ఒక చోట ఒక క్లబ్ అయ్యారు. ఒక చోట క్లబ్ అయిన తర్వాత ఇంకా వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఏవైనా సరే, అబద్ధాలు చెప్పైనా సరే, పోట్లాడైనా సరే, బోకరిచ్చైనా సరే, మనము మన మాటని మన పంతాన్ని నెగ్గించుకోవాలి. అలా కొంతమంది అచ్చోసిన ఆంబోతుల్ని రాష్ట్రంలోకి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అచ్చోసిన ఆంబోతులు ఎవరెవరు అంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళు అచ్చోసిన ఆంబోతులని మనం అనుకోవచ్చు. గోరంట్ల మాధవ్ ఉన్నాడు, వాడు పోలీసు ఉద్యోగి అయ్యుండి, చట్టాన్ని రక్షించాల్సిన వాడు అయ్యుండి, అతను ఎలా తయారయ్యాడు? వైసీపీకి కొమ్ము కాసేటట్లు జగన్మోహన్ రెడ్డి హీరో అని అతను ఉద్యోగంలో ఉండగా మాట్లాడిన మాటలు ఇవన్నీ కావాలంటే రికార్డు చూసుకోవచ్చు. ఆయన ధైర్యాన్ని చూసే నేను ఆయనకి దాసోహం అయ్యానన్నట్లు మాట్లాడాడు. వాడిని తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చాడు. గెలుస్తాడని ఇచ్చాడు, గెలవడని ఇచ్చాడు, కానీ ఇచ్చాడు. వాడి దగ్గర అప్పటికే బాగా పాపపు సొమ్ము పోగుబడి ఉంది, ఖర్చు పెట్టుకున్నాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఆడేం చేశాడండి? బట్టలిప్పును ఊరంతా తిరిగాడు. ఇది ఒక ఎంపీ సంగతి. ఇట్లా మీరు అంబటి రాంబాబు గురించి కావచ్చు, లేదంటే అవంతి శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు అందరూ ఏదో ఒకటి ఇట్లాంటివి చేసిన వాళ్ళే తప్పితే సరిగా రాజకీయాలు చేసిన వాళ్ళని మీరు ఒకళ్ళని, పైగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, అతన్ని నీటిపారుదల శాఖ మంత్రిని చేశాడు. అతనికి నీటిపారుదల గురించి ఏమీ తెలియదు. రండి చూసుకుందాం, అసలు అసెంబ్లీలో చొక్కాలు పైకి లేపి రండి చూసుకుందాం, అసలు ప్రతిరోజు సవాళ్లే. కానీ ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులకి మరి 40% ఆల్మోస్ట్ వాళ్ళ వైపు ఉన్నారు. కారణం ఏంటి? ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఉన్నాడు, అంబటి రాంబాబు అలా ఉన్నాడు. ఇక మనం గుడివాడ అమర్నాథ్ గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ ఇలా ఉండేసరికి వీళ్ళు పరిపాలన చేయాల. అసలు పరిపాలనే లేదండి అక్కడ. కేవలం వచ్చింది, వీళ్ళు చేసింది ఏంటి అంటే, నవరత్నాల పేరుతోటి అధికారంలోకి వచ్చారు కదా, నవరత్నాలు అని ఓదరు కొట్టేసేసి ఆ నవరత్నాలకి ఏమేం చేయొచ్చో అది చేశారు. పైగా ఇంకొకటి ఏంటి, డబ్బులు దారి మరలించడానికి అవకాశాలను ఎతికారు వాళ్ళు. ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి పెన్షన్లు ఇంటికి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ జాబితాలో 10,000 ఉన్నారండి ఒక జిల్లాలో. 10,000 మందికి అన్ని బ్యాంక్ అకౌంట్లో ఇచ్చారు, మిగతా అన్ని పథకాలకి బ్యాంక్ అకౌంట్ లింకు. కానీ వృద్ధాప్య పెన్షన్లకు ఎందుకు ఇంటికి వెళ్ళి ఇచ్చారు, బ్యాంకులో ఎందుకు వేయలేదు అంటే, వృద్ధాప్య పెన్షన్లో వీళ్ళు 10,000 మంది ఉన్నారు అని చెప్తే ఇచ్చింది 5,000 మందికే. కానీ డబ్బులు మట్టుకు డ్రా అయ్యింది 10,000 మందికి. ఎల్లయ్య పుల్లయ్య అంటే వాలంటీర్ తీసుకెళ్ళి ఇవ్వటమే కదా, ఆయన వాలంటీర్ సంతకం పెట్టి ఇచ్చినా అయిపోతుంది కదా, అట్లా దారి మళ్ళించారు. అంటే పేదవాడి చుట్టూ రాజకీయాలు చేశారు. ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కరు మల్లెపూలు అమ్మేవాడు కూడా డిజిటల్ పెట్టుకుంటే, యూపీఐ పేమెంట్లు పెట్టుకుంటే, అక్కడ ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది అంటే దారి మళ్ళించడం. నాయకులంతా ఇలా ఉన్నప్పుడు 40% ఓట్ బ్యాంకు వచ్చిందిగా. మరి 40% ఓట్ బ్యాంకు ఎవరు వేసారు అనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు నవరత్నాలు అని చెప్పి పెన్షన్లు ఇస్తాం, ఆ పెన్షన్లు ఇస్తాం, ఈ పెన్షన్లు ఇస్తాం, అన్నీ చెప్పారు కదా. ఎవరైతే కేవలం ఆ పెన్షన్ మాత్రమే వాళ్ళ జీవనాధారం అనుకున్న వాళ్ళు ఈ 40% ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. కొంతమంది ఏమో కులం పేరుతో వేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్ మీద భక్తిని జగన్మోహన్ రెడ్డి మీదకి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఒక 20% అనుకుంటే ఈ పెన్షన్ల మీదే ఆధారపడిన వాళ్ళు ఒక 20% ఉన్నారు. పైగా వాళ్ళ భయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్లు ఇవ్వడు అని చెప్పి ఈయన ఊరు వాడ అంతా తిరిగి చెప్పాడు. చెప్పేసరికి నిజంగానే మనకు పెన్షన్ రాదేమో, అది రాదేమో, ఇది రాదేమో అని భయపడి వేసిన వాళ్ళు 20%. ఇక ఆ తర్వాత ఇప్పుడు నేను అన్నట్లు పార్టీ మీద ఇష్టంతో ఉన్నవాళ్ళు కొంతమంది, అలాగే వైఎస్ఆర్ మీద ఇష్టం ఉన్నవాళ్ళు కొంతమంది, పైగా ఇంకొకటి ఇక్కడ మతం కార్డు కూడా పనిచేసింది. క్రైస్తవ ఓటు బ్యాంకు వాళ్ళకి నష్టమైనా కష్టమైనా ఏమైనా సరే క్రైస్తవ ఓటు బ్యాంకు. కానీ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు ఒక్క పని చేసున్నట్లయితే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురాకపోయి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అరెకరం ఉన్నవాడికి భయం వేసింది, ఎకరం ఉన్నవాడికి భయం వేసింది, 4 ఎకరాలు ఉన్నవాడికి భయం వేసింది.